హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక ఆఫర్ ఉందండి. అదేంటంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ DET. ఇక్కడ నుండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ కానీ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు 10th నుండి డిగ్రీ వరకు అండ్ ఎబో వాళ్ళకు కూడా ఏమేమి ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే employment.ap.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇక్కడ చూడండి, ఇలా ఓపెన్ అవుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, DET అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ కోసం కానీ నోటిఫికేషన్స్ కానీ ఈ కార్నర్ అనేది వీళ్ళేంటి జాబ్ మేళా కండక్ట్ చేస్తారు. తర్వాత ఈ ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఎంప్లాయ్మెంట్ న్యూస్ కానీ ట్రైనింగ్ ఎవరెవరు ఇస్తారో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ జాబ్ మేళా ఇన్ఫో అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మీకు డైలీ అప్డేట్స్ వస్తాయండి. ఇందులో మీకు అన్ఎంప్లాయీస్ అండ్ మీకు ఎంప్లాయ్మెంట్, మీకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అండ్ మీకు ఎవరికి జాబ్ కావాలో జాబ్ సీకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది సైట్ అనేది చాలా మంచి అవకాశం అనమాట. ఎందుకంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు డైలీ ఇస్తారు. చూడండి, ఇక్కడ ఇవాళ 4th, 1st ఉన్నాయి, 31st. సో డైలీ మీరు ఇక్కడ అప్డేట్స్ అనేవి ఇక్కడ డైలీ అప్డేట్ చేస్తారు. కాబట్టి మీరు ఏపీ వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆళ్ళగడ్డ ఇక్కడ ఉందన్నమాట. ఎంప్లాయర్స్ 3 ఉన్నాయి, వేకెన్సీస్ 330. మీకు ఒకవేళ ఇక్కడ అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ చూడాలి అంటే ఫర్ మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఏమేమి ఉన్నాయి ఏంటి, నేము, పోస్ట్ నేము, వేకెన్సీస్, తర్వాత క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, శాలరీతో సహా అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. ఎలిజిబిలిటీని బట్టి మీకు 10th నుండి డిగ్రీ వరకు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు. డైలీ కూడా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చూసుకొని మీకు ఎలిజిబుల్ ఉన్నది అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో జాబ్ సీకర్స్ లాగిన్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. న్యూ జాబ్ సీకర్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్కి వస్తుందన్నమాట. మీరు వితౌట్ ఆధార్ సర్వీసా, ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ కార్డ్ హోల్డర్, నో, ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. మీరు ఎంటర్ చేసి ఇవన్నీ కూడా సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎవ్రీ టైం అప్లై చేసుకున్నప్పుడల్లా ఆ డీటెయిల్స్తో లాగిన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఒకటే కాదు, ఎవ్రీడే మీకు ఏం అప్డేట్స్ ఉన్నా కూడా ఇక్కడ వస్తాయి. కాబట్టి ఏపీలో ఎక్కడున్నా కూడా వస్తాయి. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది రోజు employment.ap.gov.in మిస్ చేసుకోకుండా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అప్డేషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి, డైలీ వస్తాయి. కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఎలిజిబుల్ ఇది అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి వెంటనే మీరు ఇక్కడ లాగిన్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఫామ్ ఫిల్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. దీనిలో చాలా యూజ్ అవుతుంది మీకు జాబ్ సీకర్స్కి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు.